తమిళనాడులో మనం కొత్త సినిమా రిలీజ్ అయిన రోజు రోడ్డు మీదకి వెళ్తే అక్కడేదో సంబరం జరుగుతుంది, ఒక పెద్ద పండగ జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అదే విజయ్ సినిమా రిలీజ్ అయితే మాత్రం అసలు ఆ రోడ్డు మీద కారే వెళ్ళలేదు, ఏ వెహికల్ వెళ్ళలేదు అనమాట. చాలా సందర్భాల్లో తమిళనాడు ఇది మనం చూస్తాం. విజయ్ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ డే ఫస్ట్ షో టైం కి అసలు రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. విజయ్ అంటే అక్కడ జనాలకి ఒక మాస్క్యులైన్ హీరో, ఎడ్రినలైన్ రష్ అన్నమాట. అంత ఊగిపోతుంటారు విజయ్ సినిమాలు వస్తే. అటువంటి విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టారు, తమిళగ వెట్రి కళగం ఈ పార్టీ అన్నమాట. అక్కడ వెట్రి అంటే విక్టరీ అని అర్థం, తెలుగులో విజయం అని అర్థం. ఆయన ఒక మాట అంటారు, ఇప్పటి వరకు తమిళనాడులో పొలిటికల్ పార్టీస్ పేరుల్లో కానీ ఇదంతా ప్రోగ్రెసివ్నెస్ ఉంటుంది అనమాట. అంటే స్టెప్ బై స్టెప్, కానీ మాది అది కాదు, మాది డైరెక్ట్ టార్గెట్ విక్టరీ విజయం అంటారు. ఇప్పుడు తమిళనాట విజయ్ తలపతి పెట్టిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతోంది. అసలు విజయ్ తలపతి విజయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన మరో ఎంజీఆర్ కానున్నారా? ఇదే పెద్ద ప్రశ్న, తమిళనాడులోనే కాదు భారతదేశం మొత్తం.